తెలంగాణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పేదల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించే సీఎం రిలీఫ్ ఫండ్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని తాజాగా సీఐడి గుర్తించింది. రోగులకు చికిత్స అందించకుండానే నకిలీ బిల్లులు రూపొందించి సీఎంఆర్ఎఫ్ నిధులను కొట్టేశారని సీఐడి తెలిపింది. ఈ మేరకు పలు ఆసుపత్రులపై సీఐడి అధికారులు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాలోని మొత్తం 30 ప్రైవేటు ఆసుపత్రులపై 6 కేసులను సీఐడి నమోదు చేసింది. బీఆర్ఎస్ హయాంలో గత ఏడాది ఏప్రిల్కి ముందు ఈ దందా కొనసాగించాయని ఎఫ్ఐఆర్లోకి సీఐడి పేర్కొంది. అయితే ఇప్పుడు సిఐడి కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్లకు సంబంధించినటువంటి చెక్కులు కుంభకోణంలో ఈ హాస్పిటల్పై అయితే కేసు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 30 ఆసుపత్రులపై సిఐడి కేసు అయితే నమోదు చేసింది. ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే వినాయక హాస్పిటల్, అదేవిధంగా వైష్ణవి హాస్పిటల్, సుజాత హాస్పిటల్, అదేవిధంగా గ్లోబల్ హాస్పిటల్, అదేవిధంగా ఈ పలు హాస్పిటల్ ఏదైతే ఆరెంజ్ హాస్పిటల్, బోనకల్లో ఉన్నటువంటి ఆరెంజ్ మెగా శ్రీ హాస్పిటల్పై కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఏదైతే పేదలకు అందించాల్సినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విషయంలో మాత్రం అటు అయితే భారీగా కుంభకోణం చేసినట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే రోగులకు కూడా తెలియకుండా వీరంతా ఈ స్కామ్కి అయితే పాల్పడినట్లయితే అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సీఎంఓ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారి ఫిర్యాదు నేపథ్యంలోనే అటు సిఐడి కూడా ప్రత్యేకంగా రంగంలోకి దిగింది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, అదేవిధంగా నల్గొండ, మహబూబాద్ జిల్లాలతో పాటు 10 జిల్లాలు అయితే దాదాపుగా 6 జిల్లాలకు సంబంధించినటువంటి వాటిల్లో 30 ఆసుపత్రులపై అయితే కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ దందా అంతా కూడా ఏప్రిల్లో ఈ దందా కొనసాగించినట్లయితే అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న హాస్పిటల్పై కూడా 6 కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు చూసుకుంటే ఖమ్మం జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్లకు సంబంధించినటువంటి చెక్కులను కూడా దుర్వినియోగం అయ్యాయని చెప్పేసి అటు అధికారులు కూడా తేల్చారు. ఆ నేపథ్యంలో ఆసుపత్రి యాజమాన్యం చేసినా లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం అదేవిధంగా సిబ్బంది కలిసి చేశారు, లేకపోతే అంటే యాజమాన్యానికి తెలిసి చేశారా తెలియక చేశారా అని చెప్పేసి అదే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా 30 ఆసుపత్రులను పై కేసు నమోదు చేస్తే ఖమ్మం జిల్లాలో దాదాపు 10 ఆసుపత్రులు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 10 ఆసుపత్రులపై అయితే ఇప్పటికే అటు కేసు నమోదు చేసి సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో అంటే వైద్యపరంగా కూడా మంచి సౌకర్యాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడికి రోగులు ఎక్కువగా వస్తుంటారు. అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు సంబంధించినటువంటి రోగులు కూడా భారీగా వస్తున్న నేపథ్యంలోనే ఇటువంటి దందా కొనసాగడం, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించినటువంటి చెక్కుల విషయంలో అవకతవకలు జరగడం మాత్రం భారీగా అంటే అటు హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే హరీష్ రావుకు సంబంధించినటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్పై కూడా గతంలో కూడా కేసు నమోదైంది. దీనందరికీ కూడా అతను కూడా అంటే భాగస్వామిగా ఉన్నాడని చెప్పేసి ఇప్పటికే భారీ కుంభకోణం కూడా జరిగిందని చెప్పేసి అప్పుడు అంటే హరీష్ రావుకు సంబంధించినటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్కి కేసు నమోదు చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం మాత్రం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఈ 10 ఆసుపత్రులపై కూడా కేసు నమోదు కావడం మాత్రం జిల్లాలో హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. అటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, అదేవిధంగా ఇటు అంటే వైద్యపరంగా ఉన్నటువంటి వైద్యపరంగా కూడా అటు ఆసుపత్రి వర్గాల్లో కూడా అంటే ఈ కేసు మాత్రం వన్నులో వెనుకపుట్టు ఇస్తుందని అయితే మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా చూసుకుంటే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఈ 10 ఆసుపత్రులు మాత్రం మరికొన్ని రోజుల పాటు కూడా ఇప్పటికే అంటే మూసివేసే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికే ఈ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకున్న వారంతా కూడా అంటే ఎంతమంది చేసుకున్నారు ఏంటి అనే విషయాన్ని కూడా అటు సిఐడి కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఖమ్మం జిల్లాలో దాదాపుగా 10 ఆసుపత్రులపై మాత్రం అయితే కేసు నమోదైన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.